రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఆర్జీఎఫ్ కార్యాలయంలో రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, ఆర్థికవేత్త, స్త్రీవాది, భారతదేశ నవ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పత్తిన నవీన్ మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడని, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ఆయన పాత్ర అపారమన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు జీవితాంతం పోరాడిన మహానాయకుడు అని కొనియాడారు. జర్నలిస్టులు అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆబిద్ బాషా, జాయింట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, ట్రెజరర్ సర్దార్ బాషా, జాయింట్ సెక్రటరీ హుసేన్, ఆఫీస్ ఇన్ఛార్జ్ సుజాత, సబ్ ఎడిటర్ కృష్ణవేణి, ప్రజా చైతన్య పార్టీ అధ్యక్షులు శివశంకర, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు కేవలం అంబేద్కర్ గారు ఏదో రిజర్వేషన్ ఇచ్చాడని, లేకపోతే ఎస్సీలకే రాశాడని ఇది తప్పుడు వ్యవహారం నడుస్తుంది, తప్పుడు ప్రచారం నడుస్తుంది. ఈరోజు మహిళలు ఇంత ప్రశాంతంగా ఉన్నారన్నా, వాళ్ళు ఓటు వేస్తున్నారన్నా, లేకపోతే రోడ్ల మీద తిరుగుతున్నారన్నా, ప్రశాంతంగా దర్శకులు పోతున్నారన్నా, ఆయన కూడా అందరికీ సమానత్వము, స్వేచ్ఛ, స్వతంత్రము, ముఖ్యంగా ఫ్రీడమ్ ఇచ్చినాడు. అందులో భాగంగానే ఈరోజు నేనైనా వాళ్ళైనా వీళ్ళైనా సమానత్వం చెప్పేసినారు. ఇంకోటి ఏంటంటే ఆయన పెద్ద పత్రిక ఎడిటరు, తర్వాత రిపోర్టర్ కూడా. కాబట్టి ఆయన చేయని రంగం అంటే ఏం లేదు, అన్ని రంగాల్లో ప్రావీణ్యుడు. ఆ ప్రావీణ్యతను చూస్తే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఇంత చిన్న భారతదేశం కాదు, అప్పుడు అఖండ భారతదేశమే ఆయనకు సెలిపి కొట్టింది. దాన్ని చూసిన గాంధీ, నెహ్రూ, పటేల్, తిలక్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన చివరకు రాజ్యాంగాన్ని ఎత్తగా రాశాడు. కేవలం రాజ్యాంగమే కాదు, సమాజం ఏ విధంగా ఉందో, ప్రపంచం ఏ విధంగా నడుస్తుందో, మన దేశం ఏ విధంగా నడచాలి, మహిళలకు ఎటువంటి హక్కులు ఇవ్వాలి, మహిళలు ఏ విధంగా ఉండాలి అని ఈరోజు మహిళలకు ప్రభుత్వాలు ఎంటబడి ఈరోజు రిజర్వేషన్ ఇస్తాం, లేకుంటే రాజ్యాంగం కల్పిస్తాం, 30% రిజర్వేషన్ ఇస్తాం అని ఈరోజు చెప్తున్నాయి. కానీ 77 సంవత్సరాల కిందనే ఆయన మహిళలకు సమానత్వం కావాలి, వాళ్ళు కూడా ఓకే సార్. పోరాటం అంబేద్కర్ ఆశయాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం. జై భీమ్.